దివిసీమ మీద సముద్రుడు కన్నెర చేసి 47 ఏళ్లు గడిచాయి. కన్నీటిమయంగా నాడు దివిసీమ మారింది. సముద్రుడు ఉవ్వెత్తిన పడుతున్న తన రాకాసి అలలతో దివిసీమపై విరుచుకుపడ్డాడు. 1977 నవంబర్ 19 అంటేనే దివిసీమ వాసులకు వెన్నులోంచి చలి పుడుతుంది. ఆ ప్రళయ రాత్రిలో 10,000 మందిని సముద్రుడు మట్టుబెట్టాడు. వేలాది పశువులు మృత్యువాత పడ్డాయి. వేలాది ఎకరాలు ఉప్పు కయ్యలుగా మారాయి. ఆ ఉదంతం నేటికి దివ్యవాసుల జ్ఞప్తికి తెచ్చుకుని కన్నీటి పర్యంతం అవుతుంటారు. దివిసీమ ఉప్పెనపై సిటీ 24/7 ప్రత్యేక కథనం. 1977 నవంబర్ 14న బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. క్రమేపీ బలపడి తుఫానుగా మారి 19న పెను ఉప్పెనై బీభత్సం సృష్టించింది. నాగాయలంక మండలం ఎదురుమొండి వద్ద తుఫాను తీరం దాటింది. గంటకు 155 కిలోమీటర్ల వేగంతో వీచిన ప్రచండ గాలులు 6 మీటర్ల ఎత్తున ఎగసి రాకాసి అలలు సముద్ర తీర ప్రాంతాన్ని ముంచెత్తి కకావికలం చేశాయి. కోడూరు మండలం పాలకయ్యతిప్ప, ఊటగుండం, హంసలదీవి, ఇరాలి, గొల్లపాలెం, బసవానిపాలెం, ఉల్లిపాలెం, నాగాయలంక మండలంలోని సొర్లగొంది, సంగమేశ్వరం, నాచుగుంట, ఈలచెట్లదిప్ప, ఎదురుమొండి, ఏటిమొగ్గ, దీన్దయాల్పురం, కమ్మలమోల, బావదేవరపల్లి, నాలి, గుల్లలమోద గ్రామాలు ఉప్పెన వల్ల తుడిచిపెట్టుకుపోయాయి. దివిసీమ ఉప్పెన ఏ స్థాయిలో విధ్వంసాన్ని సృష్టించిందంటే సముద్ర తీర ప్రాంతం నుంచి 18 కిలోమీటర్ల వరకు సముద్రపు నీరు చొచ్చుకొచ్చి గ్రామాల్లో బీభత్సం సృష్టించింది. ఉప్పెన ప్రళయ భీకరానికి చెట్లను పట్టుకుని కొంతమంది ప్రాణాలను కాపాడుకోగా మరికొందరిని దేవాలయాలు కాపాడాయి. కోడూరు మండలం హంసలదీవి వేణుగోపాల స్వామి ఆలయంలో తలదాచుకున్న 400 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఉప్పెన ప్రభావానికి దివిసీమలో 8,504 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారుల అంచనా. అయితే లెక్కకు తెలియకుండా కొట్టుకుపోయిన శవాలు ఎన్ని వేలో తెలీదు. ఒక్క నాగాయలంక మండలంలోని సోర్లగొంది గ్రామంలో 714 మంది, కోడూరు మండలం పాలకాయతిప్పలో 460 మంది, మూలపాలెంలో 161 మంది చనిపోయినట్లు అధికారుల అంచనా. నా పేరు కొలాట అచ్చేసరావు, సర్లగొంది, నాగాయలంక మండలం. తుఫాన్ వస్తుందని రేడియోలు చెప్తుంటే 6 బాగొచ్చేద్దా 6 బాగొచ్చేద్దని చెప్తున్నారు. చెప్తుంటే కాదని నేను ఇళ్ళంపటి పడ్డా, గుళ్ళోకి వెళ్దాము, పంచాయతీ ఆఫీసులోకి వెళ్తాము రమ్మని అంటే కొంతమంది ఏమో వస్తున్నారు, కొంతమంది ఏమో ఎక్కడొస్తుంది బాగానే, కొంతమంది రాక అట్ట 60-70 మందిని గుళ్ళను పంచాయతీ ఆఫీసులోకి చేర్చాను. ఇంకా మళ్ళీ ఇళ్ళంపడి వెళ్దాం అనేటప్పటికే ఇలాగా వాగొచ్చేసింది. వాగొచ్చేసేటప్పటికి నేను కూడా గుళ్ళోకి వెళ్ళి నేను చచ్చిపోవాలి, గమ్ముని గుళ్ళోకి వెళ్ళిపోయి అట్టా ఉన్నాను. అతను వాగొచ్చేసింది. వాగొచ్చేసి 7ంటికి కంప్లీట్ చేసేసింది. ఈ 7ంటికి అప్పటికి ఒక 50-60 మందిని గుళ్ళోకి పంచాయతీ ఆఫీసులోకి చేర్చాక వీళ్ళు ఏడుపు మొదలెట్టారు, ఏడుతున్నారు. సరే మీరు ఏడమాకండి, నేను వెళ్ళొస్తాను అని మళ్ళీ ఇళ్ళ కాడికి వెళ్ళా. 714 మంది చనిపోయారు. 714 మంది చనిపోయారు. దాన్ని మళ్ళీ ఊరు ఉందా, ఇళ్ళు ఉండయా లేవా అని మళ్ళీ వెళ్ళమన్నారు. నేను వంటుకొని ఏమన్నా రమ్మన్నారు, అట్లా ఏడుతా. అతను వెళ్ళేదాడికి ఎక్కడ ఇల్లు లేదు. రాత్రి వెళ్తున్నా, వెళ్ళేదాడికి ఆడమంది చచ్చిపోయి ఆ 2 కాళ్ళు నా ఎదురానికి తగిలేదాడికే యాంటనిట పట్టుకునేదాడికి ఆడమనిషి. ఊర్లో జనం అంతా చచ్చిపోయారు అని ఆమెను చూసి నేను తిరిగి వచ్చి ఎక్కడ ఒక ఇల్లు లేదు, ఊర్లో జనం అందరూ చచ్చిపోయారు, పలానా సాటిని బొమ్మల సందం చచ్చిపోయి నన్ను ఎదురాలు తన్నింది. నేను యాంట్రీ ఎదురాలు తల్లి అని చూస్తే 2 కాళ్ళు ఎలకత్తలుగా పనుకుని ఉంది, మరి గుడ్డ లేదు, చచ్చిపోయిందిరా, ఊర్లో జనం అంతా చచ్చిపోయారు అని ఆ గుళ్ళోకి ఈ పంచాయతీ ఆఫీసులోకి వెళ్ళి చెప్పా. ఆ జనం ఏడుతా తెల్లవార్లు ఏడుతూనే ఉన్నారు.
సోర్లగొందులోని రామాలయం, పంచాయతీ కార్యాలయాలలో తలదాచుకుని 200 మంది ప్రాణాలతో బయటపడ్డారు. 400 మందిని కాపాడిన దేవాలయం హంసల దీవిలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం నాటి ప్రళయ దాడి నుండి 400 మందిని రక్షించింది. ఆనాటి మధ్యాహ్నమే ఆకాశంలో వచ్చిన మార్పులకు అక్కడి ప్రజలు దేవాలయంలో ఆశ్రయం పొందారు. సముద్రంలో ఉప్పొంగిన అలలతో ఊళ్ళు, మనుషులు కొట్టుకుపోయినా ఆ దేవాలయంలోకి చుక్క నీరు కూడా చేరలేదు. 1977 నవంబర్ 19. అంతకు ముందు 2 రోజులు లక్షవారం నుంచి పొద్దు మంగారుగా చినుకు గాలిగా ఉంది. అది కొంచెం శుక్రవారం వచ్చేటప్పటికి కొంచెం గాలి పెరిగింది, కొంచెం వాన వచ్చింది. ఇక శనివారం నాటికి ఉద్రేకంగా ఈ గాలిలో కొడతానే ముఠాకోరి గాలిలో కొడతా వెంటనే కొండగాలిలోకి తిరిగి 200-180 కిలోమీటర్ల వేగంతో సముద్రం రావటం అయిపోయింది గాలితో పాటు. అక్కడి నుంచి మా ఊళ్ళో కూడా అప్పుడు కనీసం పూరీలు లేవు. పూరీలే కానీ మొత్తం ఒక డాబా అనేది లేదు, రోడ్లు లేవు. అప్పుడు మా ఊళ్ళో ఉండదల్లా ఒక రామాలయము, గుడి, ఓ పంచాయతీ ఆఫీసు, అన్ని పూరీలే. ఆ ఉద్రేకంగా ఆ తుఫానికి ఆ వాగ రావటమే ఊరిని ముంచేసుకుంటా ఆ వెగుని గమలపాలెం దాకా కొట్టుకుపోయాము. కొట్టుకెళ్ళిన తర్వాత కనీసం ఒక గంటలోనే మళ్ళీ వెనక్కి తిరిగేసింది. అప్పుడు మా ఊళ్ళో ఎక్కువగా చెట్లు బాగా ఉండేవి. ఆడవాళ్ళు కొంతమంది జుట్లు వేసుకుపోయి, కోకలు వేసుకుపోయి ఊళ్ళోనే చెట్లు చుట్టుకుపోయారు. కొంతమంది వెనక్కి తిరిగేటప్పటికి కొంతమంది సముద్రానికి లాగేశారు. కొంతమంది ఇటు శాలల్లోనూ అటు చెరువుల గట్టుల మీద అక్కడక్కడ ఉండిపోయారు. అప్పుడు ఇక ఉండిపోయిన తర్వాత తెల్లారిన తర్వాత బతికిన వాళ్ళే, కాపాడ్డ వాళ్ళే మనకి బతికుండారా, ఈ కాపాడిన చచ్చిపోయాడు అనుకుంటాం. ఈ సముద్రానికి కట్టి లాగేశారుగా. ఇక ఉన్న తర్వాత ఇక పోలీసు వాళ్ళు వచ్చి ఈ శవాలన్నీ కూడా తీసేసి ఓ పెట్రోల్తో కాల్చేయటం చెల్లుతూ అక్కడి నుంచి మేమేం చేసామంటే ఇక ఆ బిగునికి ఈ తాటికి ఉండలేక ఆకలేస్తుంది. అప్పటికే 3 పూటలు అవుతుంది అన్నం తిని. అప్పుడు ఈ బొప్పాసకాయలు అవి తింటా నాగాలంకి చేరాం. నాగాలంకి చేరేటప్పటికి అక్కడ గవర్నమెంట్ వాడు ఆడ స్కూల్ కదా రోడ్ల మీద అక్కడక్కడ పెట్టి ఒక 6 రోజులు మాకు భోజనం ఏర్పాట్లు అవన్నీ చూశారు. పెట్టిన తర్వాత కొన్ని రోజులకి అన్ని సంస్థలు కూడా ఆదుకున్నాయి మమ్మల్ని. కొంతమంది గొడ్డలు ఇచ్చి, కొంతమంది దీపం బుడ్డలు ఇచ్చి, ఇంట్లో సామాగ్రి ఏదైతే కావాలో అన్ని కూడా ఇచ్చారు, సంస్థలు కానీ గవర్నమెంట్ కానీ. అక్కడి నుంచి మాకు ఊరి దగ్గరలోకి మీరు వెళ్ళండి అని చెప్పి మాకు తాటేకు, గెల్లో అన్ని కూడా ఇచ్చి మాకు ఇక్కడ ఊరి పక్కంపలే పుట్టలు ఉంటాను, చెరువు పుట్టలో చాలా దగ్గర పుట్టలో, ఆ పుట్టల మీద పాకాలు వేసి కొన్ని రోజులు అట్లా ఉన్నాం. అక్కడి నుంచి ఉంటాగానే కొన్ని రోజులు ఈ పోలీసు వాడు మా ఊరిని దత్తత తీసుకున్నట్టుగా వచ్చేసి అప్పుడు ఆ ప్రభుత్వం ఏర్నారాయణ గారు ఆ ప్రభుత్వంలోని మీకు 4 కలిసి ఇల్లు కట్టిస్తాను, మీరేం డౌట్ పడమాకండి, బాధపడమాకండి అని చెప్పి అప్పుడు మాకు 4 కుటుంబాలకి ఒక ఇల్లు కాడికి 4 పార్సములు పెట్టి 4 కుటుంబాలకు పెట్టి ఇల్లు కట్టించి ఇచ్చారు. అక్కడి నుంచి కూడా మాకు ఈ నవంబర్ 19 వస్తుందంటేనే ఇప్పుడు కూడా మాకు ఇంకా భయంగానే ఉంటుంది. తుఫాను వచ్చిద్దామని అక్కడికి మనం వచ్చింది తుఫాను అదే నవంబర్ 19 కలిసిపోద్దాం అనుకున్నాం. మళ్ళీ తుఫాను అక్కడ ఇంకా 6 రోజులు ఉంది. మరి అక్కడి నుంచి కూడా మా పరిస్థితి అట్లా ఉంది. తుఫాను అంటే భయంగానే ఉంది. దివిసీమ ఉప్పెన తెలుగు చిత్ర పరిశ్రమను కదిలించింది. నందమూరి తారక రామారావుతో పాటు ఆనాటి మహానటులు అందరూ జోలెలు పట్టి విరాళాలు సేకరించారు. ఎన్టీఆర్తో పాటు ప్రతి నటుడు తన చేతనైన సాయం చేసి దివిసీమ బాధితులను ఆదుకున్నారు. సినీ రంగం తరపున సహాయ కార్యక్రమాలను నిర్వహించడంలో మాజీ సీఎం నందమూరి తారక రామారావు ముఖ్య పాత్ర పోషించారు. రామకృష్ణ మిషన్, బేలూరు మఠం 11 గ్రామాలలో 1100 ఇళ్లను కట్టిస్తుంటే వారికి పెద్ద ఎత్తున విరాళాలిచ్చి అన్ని విధాలా ఎన్టీఆర్ సహకరించారు. ఉప్పెన అనంతరం దివిసీమ పునఃనిర్మాణంలో మండలి వెంకటకృష్ణారావు పాత్ర కీలకమైనది. ఆయన చొరవతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలను ఒకచోట సమీకరించి దివి ప్రాంతాన్ని శరవేగంగా పునఃనిర్మించారు. స్వచ్ఛంద సంస్థలు, సినీ నాటక రంగం, పలువురు సేవా తత్పరులు, విదేశీయులు అందించిన సేవలు అనన్య సామాన్యం. గాలిచ్చిన తర్వాత ఇక పిల్లలు మేమంతా కూలీల మీద ఎక్కేసి ఇంకా ఎవరి పక్కన ఒక బిల్లు ఉంటే ఆ ఇంటి మీద ఎక్కి ఉన్నాం. ఎక్కువ ఉండేటప్పటికి ఇక కాసేపటికి వాగు వచ్చేసి దాన్ని కూడా నానా శాతం చేసేసినాక అయ్యి ఇచ్చుకుని ఆ చెట్టు అని బట్టి అని ఇచ్చుకుని బతికి కదా తర్వాత కాసేపటికి లాగేసినాక 2వ రోజు నాలంక తెచ్చింది. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అప్పటికే భయం వేస్తుంది. ఏదన్నా ఇదయ్యేటప్పటికి
ఏదో వచ్చి పడుతుందోనని భయం అనిపిస్తుంది. అప్పుడు కట్ట అంటే కత్తి తక్కువగా ఉండేది. ఇప్పుడు కొంచెం కట్ట మందంగాను కొంచెం ఇదిగా ఉంటే అంత దీనిగా రాదులే అన్న ఆలోచనే కానీ మన కూడా భయం వేసిపోయింది. ఆ భయం అన్నది తగ్గల. ఏం లేదు ఇప్పుడు. అది కూడా పడిపోయితే పడగొట్టేశారు. ఇప్పుడు ఇదేమో మామూలుగా తుఫాను వచ్చినా తీనంటున్నారు. మామూలుగా దాంట్లోకి వెళ్తే ఇక్కడ బయట ఎట్లా ఉందో దాంట్లో లోపల కూడా అట్లా ఉంటుంది. ఆ పైన అందరికీ సాగు ఆయన మన ఆయన పంచి ఇచ్చుకుని మొలతాడిచ్చుకుని వచ్చింది. మా నాన్నేమో మా అమ్మ ఆడు మొత్తం ఒకటి వస్తుంటే మా అమ్మ ఏమో వదిలేసింది, ఆయన వెళ్ళిపోయింది. ఒక పిల్లోడు నేను సంకనేసుకుని పిల్లోడిని ఆ పిల్లోడు ఇచ్చుకుని పైకి ఎక్కాను. మా నాన్నేమో పిల్లని ఇచ్చుకుని పైకి ఎక్కాడే కానీ ఈ అమ్మాయి నా వెనకాల ఈ పైకి మళ్ళీ సింగిచ్చుకుని పైకి ఎక్కాము. ఎక్కినాక లాగిన తర్వాత కదని కూలిపోయింది. ఆ దాంట్లో కూడా ఎంతో మంది చచ్చిపోయి ఉంటారు. ఆ కింద కూలిపోయిన దాంట్లో మరి ఆ భయం అన్నది ఇప్పుడు కూడా భయం. దివిసీమ ప్రళయానికి 83 గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయని, దాదాపు 20,000 మంది చనిపోయారని ప్రాథమిక అంచనాలు. ఆనాటి రోజుల లెక్కల ప్రకారం 172 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. పశువులు 2,50,000, 5 లక్షలకు పైనే మత్స్యకారుల వలలు, పడవలు సైతం గల్లంతయ్యాయి. ఎన్నో లక్షల మంది నిరాశ్రయులయ్యారు. కృష్ణా జిల్లాతో పాటు గుంటూరు జిల్లాలోనూ ఉప్పెన ప్రభావం కనిపించింది. రేపల్లె, నిజాంపట్నం తదితర గ్రామాలు కూడా ఈ ఉప్పెన దాటికి దెబ్బతిన్నాయి. నేటికి కూడా నవంబర్ నెల వచ్చిందంటే దివిసీమ ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. ఈ నెలలో బంగాళాఖాతంలో అల్పపీడనం లేదా తుఫాను సంభవిస్తే ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉంటారు. అలాంటి ప్రళయం మళ్లీ రాకూడదు అంటూ ఇక్కడి ప్రజలు నేటికి పూజలు చేస్తారు. 7:30కి కొట్టుకుపోయాము. నాకు ఒక పాప చనిపోయింది అని వదిలేసేసాను. తేలి వెళ్ళిపోయాను. ఒక ఊరు తేలి వెళ్ళిపోయి కొబ్బరి చెట్లు, తాడి చెట్లు ఉంటే ఆ తాడి చెట్లకు పట్టాను. తాడి చెట్లు పట్టి ఆ ఊపు వచ్చినప్పుడు అటు ఇటు ఊగాను. తెప్పలు వచ్చినాయి. ఆ తెప్ప ఒక తెప్ప వస్తుంటే ఆ తెప్ప మీద మునిగిపోయి మళ్ళీ ఇంకో తెప్ప వస్తుంటే మళ్ళీ ఇంకో తెప్ప మీదకి వెళ్ళిపోయి అట్ట గమడపాలి దాకా చేరాను. అక్కడికి వెళ్ళినాక నల్లదొమ్మ చెట్టు ఉంది. నల్లదొమ్మ చెట్టు పడిపోయింది. ఆ చెట్టు మీద ఎక్కి కూర్చున్నాక తెల్లారి గట్ల లైట్ ఆఫీసు ఎలుగు కాపాడుతుంది. కోళ్ళు కూసే టైంలోను ఎలుగు కాపాడుతుంటేనే తెల్లారిపోతుంది కావాలని అనుకుని తంగేసినాక అందపోతే మళ్ళీ అందలేదని నేను మళ్ళీ కాసేపు కూర్చున్నాక మళ్ళీ తంగేసినాక కాళ్ళకు అందింది. తగ్గిపోయిందిలే అని అనుకున్నాను. మళ్ళీ తెల్లారిపోయినాక లేచి మళ్ళీ రోడ్డుకు మనుషులు మాటలు వినపడుతున్నాయి. ఆ మాటలు వినపడుతున్నాయి మనుషుల దగ్గరికి వెళ్దామని వెళ్తుంటే ఆకుమడి గోతులు పడిపోయాను. పడిపోయి లేగలేకపోయాను. మేలాయించుకుని లేచాను. నా పక్కనే మళ్ళీ ఒక పీనుగి చనిపోయి ఉంది. మళ్ళీ బిందులు అవన్నీ తేలొచ్చేసేసినాయి. మళ్ళీ 4 అడుగులు వేసినాక మళ్ళీ ఇంకో గొయ్యి వచ్చింది. ఆ గోతులో పడ్డాను. ఇది తెల్లవారులు బతికే ఉండాను. ఇప్పుడు చచ్చిపోతాను కావాలని అనుకుని మేలాయించుకుని లేచి ఆ రోడ్డు ఎక్కాను. మా మామగారు, మా అత్తగారు, మా తోడుకోళ్ళకి బట్టలు అవి ఇచ్చారు. కానీ మా పాపకి ఇప్పుడు 5వ సంవత్సరం అప్పుడు మేము రాసుకోవాలా. ఈ విపత్తుకు యావత్తు భారతదేశం మొత్తం నివ్వెరపోయింది. ప్రభుత్వం మరియు మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి బాధితులను ఆదుకున్నాయి. ఉప్పెనలో మరణించిన వారికి గుర్తుగా అవనిగడ్డ మండలం పులిగడ్డలో స్మారక స్తూపం నిర్మించారు. సోర్లగొంది గ్రామాన్ని పోలీసు వారు దత్తత తీసుకుని గృహాలు నిర్మించారు. అప్పటి మూలపాలెంని ఆర్ఎస్ఎస్ వారు దత్తత తీసుకుని గృహాలు నిర్మించారు. అప్పటి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్, బండారు దత్తాత్రేయులు కూడా ఈ ఊరిని సందర్శించారు. అప్పటి మూలపాలెం నేడు దీనదయాలపురం. సోర్లగొందిలో ఉప్పెనకు గుర్తుగా ఈ గ్రామ ప్రజలు ప్రతి ఏటా నవంబర్ 19న సంబరాలు చేసుకుంటూ యువకులకు ఆటల పోటీలు, రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ సంతాపం తెలియజేస్తారు. ఆనాటి ఉప్పెన గురించి సోర్లగొందిలోని జాలయ్య పాడే పాటలో ఉప్పెన విధ్వంసం మొత్తం మనకు వినిపిస్తుంది. అందుకే మాపై కోపము ఓ చొప్పనాటి పెను యొప్పిలగాలే ఏమి చేసి నేలము
ఎందుకే మాపై కోపము, ఏ నాటి శాపము మాపై చూపి, ఎందుకే మాపై ప్రతాపం. కడలిలోన తిమితి మింగళాలు కదలి బెదలి దరి తోచక తిరిగేం, కదలిపోయే నీ పొడమి ఎల్లడను గడబిడలై బడవాగ్ని గేలెను. తడబడి పిల్లలు తల్లులు తండ్రులు ఎడమెడమై కడ కసువులు బాచెరి, ఎందుకే మాపై కోపము. ఓ చొప్ప నాటి పెని ఉప్పిన గాలి, ఏమి చేసి తినే రామో. మన్ను మిన్నును వేకము చేసావు, మానవ కోటిని కబలించావే. ఎతడు దాగిన పట్టి చంపితేవే, పశువుల శిశువుల బలి కొన్నావే. చక్కనైన మా గ్రామాలన్నీ శ్మశాన వాటిగా మార్చావే, ఎందుకే మాపై కోపము. ఓ చొప్ప నాటి పెని ఉప్పిన గాలి, ఏమి చేసి తినే రామో. పంట పొలాలను పాడు చేసితివే, చెరకు తోటలను పెరకి వేచితివే. బర్రెలు గొర్రెలు పూడ్చిపెట్టితివే, కోళ్ళు మేకలను కూల్చి వేచితివే. ఇల్లు పోయి కడగండ్లు బడితిమే, దిక్కులేని పక్షులమైతిమే, ఎందుకే మాపై కోపము. ఓ చొప్ప నాటి పెని ఉప్పిన గాలి, ఏమి చేసి తినే రామో. ఇల్లు పోయి ఇల్లాలు పోయెను, ఇంటిలోను సామాన్లు పోయెను. ఏమి చేయుటకు తోచదాయను, పేనుగులపై బడి ఏడ్చుటకైనా. పిక్క ఫలము లేకుండా చేసితివే, ఎందుకే మాపై కోపము. ఓ చొప్ప నాటి పెని ఉప్పిన గాలి, ఏమి చేసి తినే రామో. అందమైన మా అరటి తోటలో, పసందైన మా పనస తోటలో, పౌరుగల్ల మా పొగాకు పంట, పండి ఒరిగిన వరి పంటంతా. నోటికందినది నీట గల్పి నీ కక్ష తీర్చుకొని కొలుకుతుంటివా, ఎందుకే మాపై కోపము. ఓ చొప్ప నాటి పెని ఉప్పిన గాలి, ఏమి చేసి తినే రామో. పచ్చడి వన్నె గల పశువు పంటలో, పసందైన మా పనస తోటలో, నిగనిగలాడే నిమ్మ తోటలో, నాజూకైన రింజ తోటలో, మంచి మంచి మామిడి తోటలో, నీ అబ్బ సొమ్మని దుగ్గు చేసితివా, ఎందుకే మాపై కోపము. ఓ చొప్ప నాటి పెని ఉప్పిన గాలి, ఏమి చేసి తినే రామో. అంశలు దివ్యను అతము చేసితివి, పాల్కై తెప్పను పాడు చేసితివి. మాల్గై లంకను మాపు చేసితివి, సొర్ల గొంది జలమైము చేసితివి. పాంచపురములు బీడు చేసితివి, కమ్మల మూలను వమ్ము చేసితివి. గొల్ల పాలెమును గొల్ల చేసితివి, ఎందుకే మాపై కోపము. ఓ చొప్ప నాటి పెని ఉప్పిన గాలి, ఏమి చేసి తినే రామో. మూల పాలెమును ముంచి వేచితివే, మంద పాకలను ముట్టడించితివే. సోడా రంబును చెదరగొట్టితివే, పాతపు గాలిని పూడ్చిపెట్టితివే. కొడూరంతా కొల్లగొట్టితివే, ఊటకుండమును ఉండజొట్టితివే. చింతకోళ్ళనంతంబు చేసితివి, ఎరాలి గ్రామాన్ని ఏడిపించితివే, ఎందుకే మాపై కోపము. ఓ చొప్ప నాటి పెని ఉప్పిన గాలి, ఏమి చేసి తినే రామో. పరచవర పెద్ద పాలెము వారు, గొల్లల మోత గ్రామ కంఠము. గవళ పాలెము గణపేశ్వరము, నాలుపకాలి నాసుగుంటయు. ఎదురు ముండి ఎలి చెట్లు దెబ్బయు, సొర్ల గొంది చుట్టున్న పల్లెలను సర్వనాశనము చేసు జనుల గగ్గోలు పెట్టి నీ దెబ్బ చూపితివే, ఎందుకే మాపై కోపము. ఓ చొప్ప నాటి పెని ఉప్పిన గాలి, ఏమి చేసి తినే రామో. వాసుదీవి గల ఎలి చెట్లు దెబ్బని, వాసుడు పల్లపు వంశయుండగు. ఎర్ర రామస్వామి గర్భమందున ఉద్భవించిన ముద్దు పుత్రుడు. కలిగాయలకు వందనమీడుచు వెంకటరావు రచించిన పాటను, తప్పులను క్షమించుడను దోషలోకి ప్రార్థించి రచించను, ఎందుకే మాపై కోపము. ఓ చొప్ప నాటి పెని ఉప్పిన గాలి, ఏమి చేసి తినే రామో. తమ్ము చాలయ్య కొర్లగొంది, కృష్ణా జిల్లా. మృత్యువాత పడిన వేలాది మందిని స్మరించుకునేందుకు దివిసీమ ముఖద్వారమైన పులిగడ్డలో కృష్ణానది ఒడ్డున 1978లో రాష్ట్ర ప్రభుత్వం స్మారక స్తూపం ఏర్పాటు చేసింది. దివిసీమకు వచ్చే ప్రతి ఒక్కరికి ఆ స్తూపం 1977 నవంబర్ 19 నాటి పెను ఉప్పెనను గుర్తు చేస్తుంది.